లండన్ సిటీలో ఎవ్రీ రోడ్ ఇలాగే ఉంటుంది. బిల్డింగ్స్ అన్నీ ఓల్డ్ మోడల్‌గా కోటల్లా ఉంటాయి. వీటిని ఇదే లుక్‌లో మెయింటైన్ చేయడం కోసం ప్రతి సంవత్సరం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళు ఖర్చు పెడతా ఉంటారు. ఇలా వెళ్తూ ఉంటే రైట్ సైడ్ మాకు ఇండియా హౌస్ కనబడింది. ఇండియా హౌస్ అంటే ఇండియన్ హై కమిషనర్ ఆఫీస్. ఇండియా హౌస్‌కి ఆపోజిట్‌లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంటుంది. ఇది మీ అందరికి తెలుసు ఎంత ఫేమస్ కాలేజో. నెక్స్ట్ మా బస్సు సెయింట్ పాల్స్ కేథడ్రల్ మీదుగా వచ్చింది. ఇది రాయల్ వెడ్డింగ్స్ జరిగే ప్రధానమైన చర్చ్. అన్ని రాయల్ మ్యారేజెస్ ఇక్కడే జరుగుతాయి. ప్రెజెంట్ కింగ్ చార్ల్స్ అండ్ లేడ్ ప్రిన్సెస్ డయానా మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. ప్రెజెంట్ ప్రిన్స్ విలియమ్స్ అండ్ ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. ఈ చర్చిలో నార్మల్ పీపుల్ కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళని అలౌ చేసిన ప్లేస్ సెపరేట్గా ఉంటుంది. రాయల్ పీపుల్ మ్యారేజ్ చేసుకునే ప్లేస్ సెపరేట్గా ఉంటుంది. మనందరం అనుకుంటాం ఇక్కడ ఏ తేడాలు ఉండవని, కానీ ఇక్కడ కూడా తేడాలు ఉంటాయి. అది మనం గమనించుకోవాలి. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందుకే బస్ దిగి చూడ్డానికి వచ్చాం. దగ్గరగా ఆగి చూడడంలో ఉన్న మజాని ఎంజాయ్ చేద్దామని కొంచెం దూరంలో మళ్ళీ దిగి నడుచుకుంటూ వచ్చి ఫోటోలు తీసుకున్నాం. ఈ ప్లేస్ని 2-3 యాంగిల్స్లో 2-3 డిఫరెంట్ రోడ్స్ నుంచి చూడండి. ఏ యాంగిల్ నుంచి చూసినా చాలా అందంగా ఉంటుంది. లండన్ సిటీలో లోకల్గా తిరిగే బస్సులన్నీ డబుల్ డెక్కర్ బస్సులు. ఫైనల్గా లండన్ సిటీ చూడడం అయిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. అక్కడున్న పార్క్ చాలా అందంగా ఉంది. ఆ చెర్రీ ట్రీస్ చాలా బాగున్నాయి. దీంతో నా లండన్ టూర్ కంప్లీట్ అయిపోయింది.